శరీరం లేదు, చేతిలో ఆయుధం లేదు. కానీ ఆ తెగిన తల కొండ శిఖరం మీద నుండి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని కన్నార్పకుండా చూస్తుంది. అసలు ఎవ్వరూ పిలవకపోయినా ఎందుకొచ్చాడు? ఈ ఘోర యుద్ధాన్ని ఆ తెగిన తలతో ఆయన ఎందుకు చూడాలనుకున్నాడు? ఆ బాలుడు సామాన్యుడు కాదు. పాండవుల వనవాస సమయంలో లక్కయిల్లు దహనం తర్వాత ప్రాణాలు దక్కించుకొని అడవుల్లో తిరుగుతున్నప్పుడు వాయుపుత్రుడు భీముడి పరాక్రమాన్ని చూసి మోహించిన రాక్షస కన్యే హిడింబి. అలా భీమసేనుడికి మరియు హిడింబికి పుట్టిన మహారాక్షస వీరుడు ఘటోత్కచుడు. ఆ తర్వాత ఘటోత్కచుడికి మౌర్వీకి పుట్టిన మహాపరాక్రమశాలి ఈ బార్బారికుడు. అవును, సాక్షాత్తు ఆ భీముడి మనవడు. చిన్నప్పటి నుండే మహాశివభక్తుడైన బార్బారికుడు ఘోర తపస్సు చేసి ఆ పరమశివుణ్ణి మెప్పించాడు. ఆ సాంబశివుడే స్వయంగా ప్రసన్నమై ముల్లోకాలలో ఏ లక్ష్యాన్నైనా ఛేదించగల 3 అజేయమైన బాణాలు అతనికి ప్రసాదించాడు. ఆ 3 బాణాల పనితీరు ఎంత భయంకరమైందంటే, మొదటి బాణం తాను నాశనం చేయాలనుకున్న శత్రువులందరినీ గుర్తిస్తుంది. రెండవ బాణం తాను రక్షించాలనుకున్న వాళ్ళందరినీ గుర్తిస్తుంది. ఇక మూడవ బాణం వదిలితే అది శత్రువులందరినీ క్షణాల్లో సంహరించి తిరిగి బార్బారికుడు అమ్ముల పదికి వచ్చి చేరుతుంది. అందుకే అతనికి ఆ ఒక్క నిమిషం చాలు కురుక్షేత్రాన్ని శ్మశానంగా మార్చడానికి. ఆ శివుడి వరంతో తన తాతలు పాండవులు, తన తండ్రి ఘటోత్కచుడు కలిసి చేస్తున్న ఇంతటి మహాసంగ్రామాన్ని చూడాలని, తన 3 బాణాలతో వాళ్లకు సహాయం చెయ్యాలని ఉత్సాహంగా తన తల్లి ఆశీర్వాదం తీసుకుని ఎవ్వరికి చెప్పకుండా బయలుదేరాడు. కానీ వస్తూ తన తల్లికి గురుదక్షిణగా ఇచ్చిన మాట, ఎప్పుడు వ్యక్తిగత పగతో యుద్ధం చేయకూడదు, కేవలం బలహీనుల పక్షాన మాత్రమే పోరాడాలి అని. అదే ఆ వీరుడి ప్రాణానికి ఆ తర్వాత ఈ కురుక్షేత్ర చరిత్రకే ఒక ముగింపు రాసింది. తాను ఇచ్చిన మాట ప్రకారం కొండ శిఖరం మీద ఉన్న ఆ తెగిన తల 18 రోజుల పాటు ఆ మహాసంగ్రామాన్ని కన్నార్పకుండా చూసింది. భీష్ముడు అంపశయ్య మీద పడటం చూసింది. పద్మవ్యూహంలో అభిమన్యుడి మరణం చూసింది. కర్ణుడి రథం కూరుకుపోవడం చూసింది. సుయోధనుడి పతనం చూసింది. చివరికి యుద్ధం ముగిసింది. కౌరవులు నాశనమయ్యారు, పాండవులు గెలిచారు. కానీ గెలిచామన్న అహంకారంతో పాండవులు విర్రవీగుతున్నప్పుడు వాళ్ళ అహంకారాన్ని బద్దలు కొట్టిన ఆ సత్యం ఏంటి? ఆ బర్బారికుడు చూసిన ఆ కృష్ణమాయి ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కథ చెప్తా.